మనందరము దేవుని దృష్టికి ఎంతో విలువైనటువంటి వారు. నేను ఎంత విలువ తక్కువ వాడిని ప్రభువా అని నువ్వు అంటే, దేవుడు అంటాడు, నీ శరీరంలో విలువలేని అవయవం ఏదైనా ఉన్నదా, ఉంటే చెప్పు అంటాడు. నీ శరీరంలో విలువలేని అవయవం ఉందా? ప్రతి అవయవము మరొక అవయవంతో కలిసి పనిచేయాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందువలన ఈ రోజున నేను విలువలేని దాన్నేమో, విలువలేని వాడినేమో, నేను దేవుని దృష్టిలో లేని వాడినేమో అని నువ్వు అనుకోవటం నీ పొరపాటు దేవుని బిడ్డ. మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అయి ఉన్నాం. ఆయన మన శిరస్సు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. నీ మీద నువ్వు సానుభూతి మానివేసి, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నేను పనికి మాలిన వాడిని ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ నువ్వే వింటావు ప్రభువా, నేను విధవరాన్ని ప్రభువా, నేనంటే అందరికి ఇష్టం లేదు ప్రభువా, మరి నీకు ఇష్టమైతే నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ప్రభువా అని నిష్ఠూరపు మాటలు, ఆవేశపు మాటలు, కోపపు మాటలు, అజ్ఞానంతో కూడిన మాటలు దేవుని సన్నిధిలో పొరపాటున పలికావేమో, అవి నిజము కాదు. నిజం కాని వాటిని పలికావా, అబద్ధం కాబట్టి దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. ఆ దేవాతి దేవుని సహాయం నువ్వు కోరుకో.